ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కుమురంభీం కాలనీలో ఆదివాసీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలకు అధికారిక గుర్తింపు కానీ యుడైస్ నంబర్ లభించలేదు. ఏడాది క్రితమే ఏర్పాటు చేసినా ఇప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందట్లేదు. యుడైస్ నంబర్ లేకపోవడంతో విద్యార్థుల రికార్డులు నమోదు కాక ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాలకు సమస్యగా మారే పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి పాఠశాలకు గుర్తింపు కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఐపీడీ ద్వారా ఏదైతే మనకి ఇక్కడ కొనసాగుతున్నదో చాలామంది నిరుపేద ఆదివాసీ పిల్లలు ఇక్కడ 1 నుండి 2వ తరగతి వరకు విద్య నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సిఆర్టీ మేడం కూడా రోజు కంటిన్యూగా వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించడం చాలా సంతోషకరమైన ఏర్పాటుకి. ఇవాళ యుఐడిసి కోడ్ నంబర్ లేకపోవడం వల్ల మిడ్ డే మీల్స్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం పరిస్థితి మనకు కనబడుతున్నది. స్టార్టింగ్ లో ఇక్కడ స్కూల్ ఏం లేకుండా సార్, అక్కడ చెట్టు కింద అక్కడ బయట గుడిసెలు చెప్పినాము. అది చూసి మా ఐటీడీఏ తరపు నుండి ఈ కంటైనర్ స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది. గత జనవరిలో ఇక్కడ స్టార్ట్ చేసింది సార్ ఇది కంటైనర్ స్కూలు. ఇది చాలా బాగుంది, వెంటిలేషన్ బాగుంది. సమ్మర్లో కొంచెం వేడి అనిపించేది కానీ ఓపెన్ చేస్తే చల్లగానే ఉండే సార్. తర్వాత ఈ సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ అయినాక వర్షాలు ఎట్లా పడితే ఎట్లా నిండిపోతుంది అంటే వర్షంతో ఇదైతే అనుకున్నా కానీ వర్షానికి ఎక్కువ ఏం వాటర్ లోపలికి రాలేదు. పిల్లలకైతే ఇప్పుడు చాలా అనుకూలంగానే ఉంది సార్. ఇది స్కూల్కి యూడైస్ కోడ్ రాలేదు కాబట్టి పిల్లలు ఇబ్బంది లేదు సార్. అంటే మధ్యాహ్నం భోజనం